వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం సఖ్చరాయలు 1952లో భారత వన్యప్రాణుల సంరక్షణ సంస్థను ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తీసుకువచ్చారు. దీనిని సవరించి మరొకరు వన్యప్రాణి సంరక్షణ సవరణ చట్టం 1991న తీసుకుని వచ్చారు. వన్యప్రాణుల సంరక్షణ కోసం దేశంలో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని వృక్ష, జంతు జాతుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేశారు. జంతువుల, వృక్షాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని సఖ్చరాయలు అంటారు. ఈ ప్రాంతంలో వన్యప్రాణులకు హాని కలిగించినంత వరకు కలప సేకరణ, అటవీ ఉత్పత్తుల సంరక్షణ, సమీకరణ, అటవీ కార్యకలాపాలకు అనుమతి లభిస్తుంది. అంతేకాక పర్యాటకులకు అనుమతి ఉంటుంది, కానీ ఇక్కడ పరిశోధనలకు అనుమతి లేదు. దేశంలో వీటి విస్తీర్ణ 1,22,420 చదరపు కిలోమీటర్లు, అనగా ఇది భారతదేశం యొక్క విస్తీర్ణంలో 3.72% ఆక్రమించాయి. వీటికి సరిహద్దులు ఉండవు. జంతువులకు సహజ ఆవాసాలు ఉంటాయి. భారత్లో మొట్టమొదటిసారి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంను తమిళనాడులో 1985లో ఏర్పాటు చేశారు. గమనిక: భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన పక్షుల అభయారణ్యం వెందతంగల్ పక్షి సంరక్షణ కేంద్రం. ఇది తమిళనాడులో ఉంది. 2021 జూలై నాటికి ప్రపంచ దేశంలో గల వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాల సంఖ్య 556. 2021 జూలై నాటికి దేశంలో అత్యధిక వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం గల ప్రాంతాలు: అండమాన్ నికోబార్ 96, మహారాష్ట్ర 50, కర్ణాటక 35. భూమి ఉపరితలం మీద ఉన్న పలుచని వదులుగా ఉండే పొరను మృత్తిక అంటారు. ఇది సుమారు 25 to 30 సెంటీమీటర్ లోతు వరకు ఉంటుందని చెప్పవచ్చు. ఈ మృత్తికను నేల అని కూడా అంటారు. భూ ఉపరితలంపై శిథిలం చెందిన శిలాకలాకాలు, కుళ్ళిన జంతు, వృక్ష సంబంధ పదార్థాలు పలుచటి పొరనే మృత్తిక నిర్వహించవచ్చును. శిలల శైథిల్యం చెందే ప్రక్రియను వెండరింగ్ అంటారు. భూ ఉపరితలం మీద ఉన్న పొరను నేల అంటారు.